హలో గైస్, రేపటి ఎగ్జామ్ మనకి బిజినెస్ రైటింగ్ డిగ్రీ సెకండ్ సెమిస్టర్. డెఫినెట్గా వీడియోని లైక్ చేసి లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు ఎగ్జామ్ అనేది ఏ విధంగా పాస్ అవ్వాలో, ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలో క్లియర్గా అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో టోటల్గా మనకి దీంట్లో 3 యూనిట్స్ ఉంటాయి. ఆల్రెడీ ఒక వీడియో అయితే చేశాను, ఇంపార్టెంట్ క్వశ్చన్స్ యూనిట్ వైజ్గా. అవి అందరికీ అయితే యూస్ఫుల్ అయితే ఉంటుంది. సో ఈ వీడియోలో ఏంటంటే ఏఎన్యూ స్టూడెంట్స్ మాత్రమే ఈ వీడియో అయితే చూడాలన్నమాట. సో ఓన్లీ ఏఎన్యూ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో క్లియర్గా చూడండి. ఇందులో మనకి యూనిట్ 1 క్లియర్గా చూసుకున్నట్లయితే ఇంట్రడక్షన్ టు బిజినెస్ రైటింగ్లో మీరు డెఫినెట్గా క్యారెక్టరిస్టిక్స్, కామన్ ఛాలెంజెస్ అనేవి డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో వీటికి సంబంధించి ఫస్ట్ 4 క్వశ్చన్స్లో మనకి ఏ విధంగా ఇచ్చినా కానీ ఇవి మాత్రం మీరు డెఫినెట్గా అయితే రాయండి. సో డెఫినెట్గా మీరు సైడ్ హెడ్డింగ్స్ అలాగే పాయింట్ వైజ్కి అయితే మీరు డెఫినెట్గా అయితే రాయాల్సి ఉంటుంది అనమాట. లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే సో గుర్తుపెట్టుకోండి, కామన్ ఛాలెంజెస్ అలాగే క్యారెక్టరిస్టిక్స్ అనేవి డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అవ్వాలి. ఇంపార్టెన్స్ అనేది మీరు సెకండరీ. సో ముందైతే 4-5 క్వశ్చన్స్ అనేవి ముందైతే ప్రిపేర్ అవ్వండి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ విషయానికి వస్తే. అలాగే 7-8లో మనకి ఈమెయిల్ ఎటిక్యూటీ అలాగే ఆర్గనైజింగ్ ఈమెయిల్. సో డెఫినెట్గా అయితే మీరు ఈ 2 కూడా ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో మనకి ఏ విధంగా ఇచ్చినా కానీ మీరు ఈజీగా అయితే రాయగలుగుతారు ఈ 2 ప్రిపేర్ అయితే మాత్రం. సో గుర్తుపెట్టుకోండి, యూనిట్ 1లో ఈ 4 క్వశ్చన్స్. టైం లేకపోతే మాత్రం డెఫినెట్గా మీరు కామన్ ఛాలెంజెస్, క్యారెక్టరిస్టిక్స్ ఒక క్వశ్చన్ అయితే మీరు డెఫినెట్గా అయితే రాయగలుగుతారు. అలాగే అప్రోప్రియేట్ ఈమెయిల్ ఎటిక్యూటీ అలాగే ఆర్గనైజింగ్ ఈమెయిల్ కంటెంట్. సో ఈ డెఫినెట్గా అయితే మీరు ప్రిపేర్ అయినా కానీ మీరు కన్ఫామ్గా అయితే రాయగలుగుతారు అనమాట. ఈమెయిల్ మీద డెఫినెట్ క్వశ్చన్ అయితే ఉంటుంది. అలాగే బిజినెస్ రైటింగ్ ఛాలెంజెస్ కానివ్వండి, క్యారెక్టరిస్టిక్స్ మీద ఒక క్వశ్చన్ అయితే కన్ఫర్మ్ అయితే ఉంటుంది అనమాట. సో మనకి పర్పస్ అడిగినా కానీ, ఇంపార్టెన్స్ అడిగినా కానీ మీరు డెఫినెట్గా అయితే మీరు క్యారెక్టరిస్టిక్స్ కావచ్చు, కామన్ ఛాలెంజెస్ కావచ్చు, మీరు ఏది రాసినా కానీ సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ అవుతుంది కాబట్టి మీరు డెఫినెట్గా అయితే మీరు సైడ్ హెడ్డింగ్ మాత్రం పర్పస్ ఆఫ్ బిజినెస్ రైటింగ్ గుర్తుంటే మాత్రం ఆ క్వశ్చన్ కూడా మీరు ప్రిపేర్ అయితే మాత్రం డెఫినెట్గా అయితే రాయండి. అలాగే దేనికైనా కానీ మీరు డెఫినెట్గా డెఫినేషన్ అనేది ఇంపార్టెంట్ అనమాట. బిజినెస్ రైటింగ్ అంటే ముందు డెఫినేషన్ అయితే రాయాలి. దాని తర్వాత క్యారెక్టరిస్టిక్స్ అడిగితే మాత్రం క్యారెక్టరిస్టిక్స్, అలాగే కామన్ ఛాలెంజెస్ అడిగిన కామన్ ఛాలెంజెస్ అయితే మీరు రాయాల్సి ఉంటుంది అనమాట. సో కన్ఫామ్గా 2 పేపర్స్ రాయడానికి అయితే ట్రై చేయండి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి. నెక్స్ట్ వచ్చేసి యూనిట్ 2 క్లియర్గా చూసుకోవచ్చు. సో లాంగ్ ఆన్సర్స్లో మనకి మెమోస్ అండ్ ఇంటర్ ఆఫీస్ కమ్యూనికేషన్లో మీరు డెఫినెట్గా అనౌన్స్మెంట్స్, రిక్వెస్ట్స్ అలాగే ఫార్మాటింగ్ అండ్ స్ట్రక్చర్ ఆఫ్ మెమోస్. సో ఈ 3 అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. అలాగే రెస్పాండింగ్ టు ఎంక్వైరీస్ అండ్ కంప్లైంట్ ఎఫెక్టివ్లీ, అలాగే కాంపోనెంట్స్ ఆఫ్ ఏ బిజినెస్ లెటర్. సో ఈ కన్ఫామ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ప్రతి యూనిట్ కి కన్ఫామ్ గా మీరు 1.5 అవర్ స్పెండ్ చేసినా కానీ ఈజీగా అయితే మీకు అర్థమవుతుంది అనమాట. బట్టి మాకండి మీకు అప్పుడు రేపు ఎగ్జామ్ మీకు టెన్షన్ అయితే పడుతుంది అనమాట. సో కన్ఫామ్ గా బట్టి పట్టకుండా అర్థం చేసుకోవడానికి రాస్తే మాత్రం డెఫినెట్గా మీకు చాలా యూస్ఫుల్గా అయితే ఉంటుందన్నమాట. సో ఈజీగా అయితే మీరు రాయగలుగుతారు. సో గుర్తుపెట్టుకోండి, సెకండ్ యూనిట్ కూడా కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ముందు హైలైట్ చేసినవి స్ట్రక్చర్ అండ్ కాంపోనెంట్స్ ఆఫ్ ఏ బిజినెస్ లెటర్, అలాగే రెస్పాండింగ్ టు ఎంక్వైరీస్ అండ్ కంప్లైంట్స్ ఎఫెక్టివ్లీ, అనౌన్స్మెంట్స్, రిక్వెస్ట్స్ అలాగే ఫార్మాటింగ్. సో ఈ డెఫినెట్గా అయితే ప్రిపేర్ అవ్వాలన్నమాట. సో యూనిట్ 2 కూడా మీరు కన్ఫర్మ్గా 1.5 అవర్ కాకపోయినా 2 అవర్స్లోనే మీరు డెఫినెట్గా అయితే మీరు కంప్లీట్ అయితే చేయొచ్చు అనమాట. నేను చెప్పిన క్వశ్చన్స్ అనేవి క్లియర్ కదా. అలాగే యూనిట్ 3 క్లియర్గా చూసుకోవచ్చు, బిజినెస్ ప్రపోజల్స్ అండ్ రిపోర్ట్స్. ఇందులో మీరు క్లియర్గా చూసుకున్నట్లయితే సోషల్ మీడియా మీద డెఫినెట్గా ఒక క్వశ్చన్ అయితే ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది అనమాట. ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను, సోషల్ మీడియా మీద డెఫినెట్గా అయితే ఉంటుంది. అలాగే డిజిటల్ ప్లాట్ఫామ్స్, అలాగే రిపోర్ట్ రైటింగ్, ఫార్మల్ రిపోర్ట్ రైటింగ్ అనివ్వండి, అలాగే ప్రెజెంటింగ్ ఫైండింగ్ ఇన్ రిపోర్ట్స్. సో కన్ఫర్మ్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాలన్నమాట. ఇందులో కూడా మనకి ప్రపోజల్స్ ఉంటాయి. ప్రపోజల్స్ కూడా మీరు డెఫినెట్గా అయితే టైం ఉంటే ఒకసారి చెక్ చేసుకోండి. ఎగ్జామ్కి 1 అవర్ ముందు ప్రిపేర్ అవ్వకుండా ముందే ప్రిపేర్ అవ్వండి. ఇది కూడా యూనిట్ 3 కూడా. అలాగే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ అనేవి మీరు ఇవి కనుక మీరు ప్రిపేర్ అయితే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా మనకి ఇండైరెక్ట్గా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి. సో ఆల్రెడీ మీరు యూనిట్ 1 కనుక, యూనిట్ 2 కనుక, యూనిట్ 3 కనుక ఆల్రెడీ చెప్పిన క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే వాటిలోంచి మనకి షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్ కూడా ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది కాబట్టి అవి కూడా మీరు ఈజీగా అయితే అటెంప్ట్ అయితే చేయగలుగుతారనమాట. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, డెఫినెట్గా రిప్లై అయితే ఇస్తాను. అలాగే వీటికి సంబంధించి ఆన్సర్స్ కావాలనుకున్న ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది అవైలబుల్గా ఉంది. కావాల్సిన వారు డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఐడి ఇచ్చాను, అక్కడ నుంచి మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ చేసి ఫుల్ పీడిఎఫ్ మెటీరియల్ అనేది ఈజీగా అయితే పర్చేస్ చేసుకోవచ్చు. లో కాస్ట్లో అయితే మీకు సెండ్ అయితే చేస్తాను అనమాట. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ అయితే చేయండి.